ఏపీసీపీఐ సామాజిక మాధ్యమాల ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నా పేరు షఫీ అహ్మద్. కేంద్రంలోని ప్రజాకంటక పాలనను అంతమొందించే దిశగా జాతీయ కార్మిక సంఘాలు నడుం బిగించాయి. జర్మనీ నెలలో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించి మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టిన మాదిరిగానే ఈ నెల 5న ఢిల్లీలో కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా సదస్సు నిర్వహించాయి. ఈ సదస్సు సందర్భంగా కార్మిక ఉద్యమం పక్షాన కార్మికుల పక్షాన దేశవ్యాప్తంగా వెల్లువెత్తున్న డిమాండ్లను ప్రధానంగా దేశం ముందుకు తెచ్చాయి. ఈ క్రమంలో ఆ సదస్సుకు హాజరయ్యేందుకు రాష్ట్ర ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి జాతీయ కార్యదర్శి జి ఓబులేశ్వర అటెండ్ అయ్యారు. ఆ క్రమంలో ఆ సదస్సులో జరిగిన ఏర్పాట్లు తదితర విషయాలు, అదేవిధంగా కార్మిక సదస్సు జాతిని ఉద్దేశించి ప్రకటించిన చార్టర్డ్ డిమాండ్స్ను కూడా వివరించేందుకు సోషల్ మీడియా స్టూడియోతో వచ్చి ఉన్నారు. వారితో ముఖాముఖి కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఓబులేష్ గారు నమస్కారం సార్. నమస్తే సార్, ఇది జాతీయ కార్మిక సంఘాల సదస్సు ఏదైతే ఢిల్లీలో జరిగిందో ఈ నెల 5వ తారీఖున, ఆ సదస్సు లక్ష్యాలు, ఆ సదస్సు ఉద్దేశాలు, మోడీ ప్రభుత్వాన్ని దించే క్రమంలో ఎటువంటి డిమాండ్లను దేశ ప్రజల ముందు తెచ్చింది? వాస్తవానికి నిన్న జనవరి 8-9 తారీఖులందు 2 రోజుల పాటు జాతీయ సార్వత్రిక సమ్మె ఈ దేశంలో 10 కేంద్ర కార్మిక సంఘాలు, దాదాపు 450 స్వతంత్ర ఫెడరేషన్లు, మొదటిసారి ఏపీ ఎన్జిఓస్ లాంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ ఆందోళన సందర్భంగా బజార్లోకి వచ్చారు. ఇది నిన్న జరిగిన సమ్మెతో ఇప్పటికీ ఈ సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా భారత కార్మిక వర్గం 18 సార్వత్రిక సమ్మెలు నిర్వహించింది. అందులో 2 నిన్న జనవరిలో జరిగిన 8-9 సార్వత్రిక సమ్మె, అంతకుముందు 2016 సెప్టెంబర్ 2న జరిగిన సమ్మె, 2 రోజుల పాటు జరిగిన సమ్మెలు. 2 రోజుల పాటు కోట్లాది మంది కార్మికులు భాగస్వామ్యమయ్యారు. ఇంత జరిగిన ఈ ప్రభుత్వాలు బహుళజాతి కంపెనీలకు, కార్పొరేట్ కంపెనీలకు ఉన్నవారికి ఊడిగం చేసే పద్ధతుల్లో కార్మిక వర్గం పైన దాడి చేయడానికి చాలా భయంకరంగా, నీతిబాహ్యంగా ప్రయాణం చేస్తున్నారు. ఎందుకంటే కార్మికులు అనే దేశంలో ప్రజలను ఎట్లయితే ఓట్ల యంత్రాలుగా పాలక వర్గాలు భావిస్తున్నాయో, అట్లాగే ఈ కార్మికులను కూడా చాలా తక్కువ భావనతో, చులకన భావనతో చూస్తున్నారు. లేకపోతే కార్మికులు ఈ జాతి సంపద సృష్టికర్తలు. ఈ దేశంలో 50 కోట్ల మంది కార్మికులు ఉన్నారు. అందులో 1 కోటి మంది మహిళా కార్మికులు కేంద్ర పథకాల్లో పనిచేసే వాళ్ళు ఉంటున్నారు. 46 కోట్ల మంది అసంఘటిత రంగంలో ఉంటున్నారు. 4 కోట్ల మంది సంఘటిత రంగంలో ఉంటున్నారు. మరి ఇన్ని కోట్ల మంది ఉపాధి కార్యక్రమాల్లో, ఉత్పత్తి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటే నిజంగా ఇది జాతి సంపద. ఈ జాతి సంపదను కాపాడుకోవాల్సిన, రక్షించుకోవాల్సిన, సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి బాధ్యులపైన ఉంది. కానీ ఆ రాజ్యాంగాన్ని గాలికి వదిలేసి, దాన్ని తూట్లు పొడిచి ఇవాళ ప్రైవేటు, కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసడానికి ప్రభుత్వాలు పూనుకున్నాయి. అందులో భాగమే నిన్న 2 రోజులు సార్వత్రిక సమ్మె జరిగిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చింది. అంటే గతంలోనే పరిశ్రమాధిపతులకు ఏదైతే కానుకగా ఈ ప్రభుత్వాలు ఇచ్చాయో అదే హైర్ అండ్ ఫైర్, దాని తదనంతరము కొత్తగా రంగంలోకి తీసుకొచ్చారు. ఈ 44 కార్మిక చట్టాలను 4 కోడులుగా మార్చేసి ఉన్న హక్కులను హరించేశారు. ఇవి 2 చాలదన్నట్లుగా ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది తీసుకురావడం ద్వారా ఆ దేశంలో ఇంకా పర్మనెంట్ ఉద్యోగ వ్యవస్థే ఉండదు. అంత కాంట్రాక్ట్ కార్మికులే అయిపోతారు. ఇది చాలా ప్రమాదకరం ఉంటుంది. అంటే ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఈ అరకొర హక్కులు కూడా లేకుండా, వాళ్ళకి పిఎఫ్ వర్తించకుండా, ఈఎస్ఐ వర్తించకుండా, గ్రాట్యుటీ వర్తించకుండా అన్ని రకాల ఇబ్బంది పెట్టారు. అంటే సాంఘిక భద్రత ఉండదు, సోషల్ సెక్యూరిటీ ఉండదు, జాబ్ సెక్యూరిటీ ఉండదు, తర్వాత వేతనాలకు సంబంధించినటువంటి గ్యారంటీ ఉండదు.
ఇన్ని రకాలుగా కార్మిక వర్గం పైన దాడి చేయడానికి ఈ ప్రభుత్వం పూనుకుంది. దానికి కొత్త పేర్లు పెట్టారు. ఆ కొత్త పేర్ల భాగం ఏంటంటే నీమ్ అని పెట్టాడు. నీమ్ అంటే దాంట్లో నేషనల్ ఎంప్లాయబిలిటీ ఎన్హాన్స్మెంట్ మిషన్. చూడండి పేర్లు ఎట్లా పెట్టారు, నేషనల్ ఎంప్లాయబిలిటీ ఎన్హాన్స్మెంట్ మిషన్ అని పేరు ఒకదానికి పెట్టారు. ఇంకొక పథకంకి వచ్చేసి ఇంకొక పథకానికి వచ్చేసి నీటాప్ అని పెట్టారు. అంటే నేషనల్ ఎంప్లాయ్మెంట్ త్రూ అప్రెంటిషిప్ అండ్ ప్రోగ్రామ్. అంటే ఇంకా అప్రెంటిషిప్ చేసే వర్కర్సే ఉంటారు, అంటే పర్మనెంట్ ఉద్యోగం ఇంకా పర్మనెంట్ ఉండదు, కాంట్రాక్ట్ కూడా ఉండదు. ఇదివరకు కాంట్రాక్ట్ లేబర్స్ ఉంటే వాళ్లకు కొన్ని చట్టాలు వర్తించేటువంటి కొన్ని ఫెసిలిటీస్ వచ్చేటువంటి, ఇప్పుడు దాన్ని కూడా తీసేసినటువంటి ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏర్పడింది. అంటే ఈ ప్రభుత్వాలు ఒకదాని తర్వాత ఒకటి హైర్ అండ్ ఫైర్, 44 కార్మిక చట్టాలను కూని చేయడం ఒకటి, దాని తర్వాత ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ తీసుకురావడం ఒకటి. అంటే ఉన్న ఉపాధిని కూడా హరించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇవ్వాల్సినటువంటి మాట దేవుడు ఎరుగు. అంటే ఇంత పెద్ద భయంకరంగా కార్మిక వర్గం పైన ఏకపక్షంగా దాడికి ఈ ప్రభుత్వాలు పూనుకున్నాయంటే ఇది ఆచరణలో పెట్టుబడిదారులకు పాలక వర్గాలకు లాభం చేకూర్చడానికి ఈ ప్రభుత్వం ప్రయాణం చేస్తూ ఉంది. అందువల్ల నిన్న 2 రోజులు సార్వత్రిక సమ్మె చేసిన తర్వాత కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాకుండా ఈ పద్ధతుల్లో ప్రయాణం చేస్తుంది కనుకనే నిన్న ఢిల్లీలో ఇది జాతీయ కార్మిక సంఘాలు అనేది కాకుండా జాతీయ కార్మికుల సదస్సు, నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ వర్కర్స్, టోటల్ అన్ని రంగాలకు సంబంధించినటువంటి కార్మికులు కాదు, కార్మిక యూనియన్ల ప్రతినిధులు నాయకత్వం పాల్గొన్నటువంటి సదస్సు. అక్కడ దాదాపు ఒక 43 ప్రతిపాదనలు, ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు, ఈ దేశ పారిశ్రామిక వ్యవస్థకు, ఈ దేశ కార్మిక వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, అందులో రాజకీయ పార్టీల దృష్టికి తీసుకురావడానికి, ఎందుకంటే పోయిన సమ్మెలో ఇచ్చినటువంటి పిలుపు మోడీని గద్దెదించండి, దేశాన్ని రక్షించండి అనేటువంటి పిలుపు. ఇంత కోట్లాది మంది కార్మికులకు అన్యాయం జరుగుతాన్న ఈ చట్టాలు ఏకపక్షంగా తీసుకొచ్చి అక్కడ కలెక్టివ్ బార్గెన్షిప్ లేకుండా, లేకపోతే సుప్రీంకోర్టు తీర్పులు అమలు చేయకుండా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా, స్కీమ్ వర్కర్స్ను కార్మికులుగా గుర్తించకుండా ఈ పేర్లు పెట్టారండి. ఎంత దౌర్భాగ్యం! హానరరీ పేమెంట్. ఎక్కడైనా ఈ మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా గౌరవ వేతనం తీసుకుంటున్నారా? లేకపోతే ప్రోత్సాహకాలు, ప్రోత్సాహకాలు ఎక్కడైనా ఎవరైనా తీసుకుంటున్నారా? అంటే 8 గంటలు 9 గంటలు పని చేయడానికి ఎవరైనా గౌరవంగా పని చేయడానికి వస్తారా? ప్రోత్సాహకంగా వస్తారా? అంటే వాడి కుటుంబం ఉండదా? భార్య ఉండదా? పిల్లలు ఉండరా? సంసారం ఉండదా? ఇవన్నీ ఎట్లా గడపాలి? అందులో ఇవన్నీ ఎగరగొట్టడానికి కావాలనే ప్రభుత్వము ఈ ఇన్సెంటివ్స్ అనేటువంటి ప్రవేశపెట్టి వాడికి ఉన్నటువంటి హక్కులను కాలరాసేటువంటి పద్ధతిలో ప్రయాణం చేస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించండి, ఇది ప్రాథమిక మెట్టు అని చెప్పి పిలిపిస్తే ఏ రాజకీయ పార్టీ కూడా, బహుశా ఒక వామపక్షాలు తప్ప భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎవరు కూడా ఈ అంశాన్ని అంత సీరియస్గా తీసుకునేటువంటి పరిస్థితి లేదు. అందరూ కూడా దాదాపు ఒక రకంగా చెప్పాలంటే వర్కింగ్ క్లాస్ ఈజ్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ క్లాస్ అనేటువంటి దాన్ని రుజువు చేసే పద్ధతుల్లోనే ఉంటున్నారు. ఎవరు సీరియస్గా స్పందించడం లేదు. అందువల్ల ఇప్పుడు ఈ రాబోయే ఎన్నికల్లో దీన్ని ఒక అజెండాగా మార్చి అన్ని రాజకీయ పార్టీలు దీన్ని స్వీకరిస్తేనే ఈ కార్మికులు ప్రతిపాదించేటువంటి ప్రత్యామ్నాయ విధానాలను ముందుకు తీసుకుపోవడానికి ముందుకు వస్తే అటువంటి వాళ్ళని గెలిపించాలా, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించేటువంటి పార్టీలను ఓడించాలి అనేటువంటి ఒక మహత్తరమైన నినాదంతో నిన్న జరిగినటువంటి నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ వర్కర్స్ ఆ సదస్సు జరిగింది. అది చాలా బాగా జరిగింది. అందులో దాదాపు మలేషియా నుంచి కూడా ప్రతినిధులు వచ్చి పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో పనిచేసేటువంటి మంచి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి యూనియన్ నాయకులు, లీడర్స్ కూడా పాల్గొన్నారు. ఇది ఒక రకంగా మంచి ప్రభావాన్నే ఈ ప్రభుత్వం పైన కలగజేస్తూ ఉంది. ఎందుకంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ 4 సంవత్సరాల 9 మాసాల కాలం అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ నిద్రపోయినటువంటి ఈ పెద్ద మనుషులు, అటు నరేంద్ర మోడీ కానీ ఇటు ఈయన కానీ కార్మిక సమస్యలను ఏమాత్రమూ పట్టించుకోకుండా దాడి చేస్తూ ఉండినటువంటి ఈ ప్రభుత్వాలే ఇప్పుడు వాళ్ళకు ఓట్లు అవసరం వచ్చేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళంత కొద్ది వాళ్ళే ఏదో కొన్ని చేస్తున్నామని కొత్త స్కీములు పెట్టేసి ముందుకు వస్తున్నారు. వాళ్ళుగా చేస్తున్నట్లుగా, అంటే కార్మిక వర్గం చేసిన ఒత్తిడి ఫలితంగా వచ్చినాయనేటువంటిది చెప్పకుండా
ఉద్యమాల ద్వారా వాళ్ళు సాధించుకున్నారని చెప్పకుండా, లేదా కార్మిక వర్గాల ప్రతినిధులతో సంప్రదింపులు జరపకుండా, చర్చలు చేయకుండా వాళ్లకు వాళ్ళుగానే ప్రకటించుకున్నట్లుగా చేస్తున్నారంటే దాని అర్థం దీని వెనకాల ఈ ఉద్యమాలన్నీ జరిగిన దాని పర్యవసానంగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం అసంఘటిత కార్మికులకని ప్రకటించడం. అది పూర్తిగా న్యాయం చేయదు, దాంట్లో చాలా లొసుగులు ఉన్నాయి. అయినా కార్మిక ఉద్యమాలకి ఈ ప్రభుత్వము జడుస్తూ ఉంది, తలొగ్గుతూ ఉంది. అయితే మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తుంది. ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు అనేక రాయితీలు ప్రకటిస్తున్నాడు కార్మిక వర్గానికి. నిన్నటి వరకు ఏమీ పట్టించుకున్నటువంటి పెద్ద మనిషి ఇప్పుడు పిలిచి చర్చలు జరుపుతున్నాడు. అంటే వాళ్లకు కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఈ మనం ఓడిపోతామనేటువంటి ఒక భయం కలిగినప్పుడు కార్మిక వర్గాన్ని నిరాకరిస్తూనే వాళ్ళ సమస్యలకు కొద్దో గొప్ప చేసినట్లుగా నటించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఈ ఉద్యమాన్ని భవిష్యత్తులో ఇంకా తీవ్ర స్థాయిలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ తీసుకెళ్లడానికి ప్రాథమికంగా మొదటి మెట్టుగా ముందు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం పోతేనే ఈ దేశం రక్షించబడుతుంది, ప్రజాస్వామ్యం రక్షించబడుతుంది, రాజ్యాంగం రక్షించబడుతుంది. లేకపోతే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్లో ఆమోదించినటువంటి అనేక అంశాలను కూడా ఇప్పటికీ ప్రభుత్వం నెరవేర్చడంలా. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి బుద్ధిమాంద్యం వచ్చిందేమో అనిపిస్తుంది. లేకపోతే 7వ వేతన ఒప్పందంలో 18,000 కనీస వేతనం ఉండాలని నిర్ణయించింది, కొన్ని చోట్ల అమలు చేస్తూ ఉంది. ఇప్పుడు యూనివర్సల్ మినిమం వేజ్ కోసము ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని వేసింది. అది ఎంత విచిత్రం అంటే ఎక్స్పర్ట్ కమిటీని వేస్తే 9,375 రూపాయల వేతనం అని నిర్ణయించారు. అంటే తాను చేసిన నిర్ణయానికి తానే తూట్లు పొడిచేటువంటి, కాంట్రడిక్ట్ చేసేటువంటి ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి వస్తూ ఉంది. సగం తగ్గించి ఎట్లా అది సాధ్యమవుతుంది? నువ్వు 18,000 నిర్ణయించావు అక్కడ 7వ వేతన ఒప్పందంలో, ఇప్పుడు ఎందుకు 9,000 చిల్లర అంటున్నావు? ఇది ఒక పెద్ద మోసం, కుట్ర. అందువల్ల సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఎప్పుడు 2016 అక్టోబర్ 26 సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. కలెక్టివ్ బార్గెన్షిప్ ఇండస్ట్రియల్ ట్రేడ్ యూనియన్స్ యాక్ట్, డిస్ప్యూట్ యాక్ట్లో ఉంది. అది లేదు, ఎక్కడ బైపార్టిజం జరగడం లేదు, చర్చలు జరగడం లేదు. అంటే ఉన్నటువంటి హక్కులు హరిస్తుంది. కార్మిక సంఘాలను గుర్తించాలని చెప్పేసి ILO చెప్పింది, మన వాళ్ళు అంగీకరించారు. కార్మిక సంఘాలను గుర్తించేది లేదు, పిలిచేది లేదు, చర్చలకు పిలిచేది లేదు, మాట్లాడేది. అన్నీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్నారు. ఇది ఒక అమానుషమైనటువంటి దౌర్జన్యకాండ, కార్మిక వర్గం పైన కత్తి జులిపించడమే. దీన్ని నివారించాలంటే కార్మిక వర్గం అంతా మరింత ఐక్యంగా పట్టుదలతో ఉద్యమాలకు సమాయత్తం కావాలి. ఇటువంటి ప్రభుత్వ విధానాలను అడుగడుగునా నిరసించాలి, వ్యతిరేకించాలి, ఎండగట్టాలి. ఒక నూతన ఈ ప్రత్యామ్నాయ విధానాలు ఏవైతే 43 ప్రతిపాదనలతో ముందుకు వచ్చారో దాన్ని ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఈ దేశంలో ఒక మంచి ఇండస్ట్రియల్ రిలేషన్, పారిశ్రామిక సంబంధాలు, సౌహృద్భావ వాతావరణం, మంచిగా ఉత్పత్తులు జరగడానికి, ఇంకా దేశం ముందుకు పోవడానికి ఉపయోగపడుతుంది. అట్లా కాకపోతే దేశంలో పేద ధనిక తారతమ్యం ఇప్పటికే బాగా పెరిగిపోయింది. ఒకవైపున కార్మికులకేమో అసలు ఎంత దౌర్భాగ్యం అండి. బ్యాంకింగ్ సెక్టార్లో, BSNL సెక్టార్లో, ప్రభుత్వ రంగంలో పనిచేసే ఉద్యోగస్తులకు 10 సంవత్సరాలకు ఒకసారి వేతన ఒప్పందం చేస్తారా? 10 ఏళ్ళకు ఒక్కసారి. అంటే ప్రతి సంవత్సరం ధరలు పెంచుతారా? ప్రతి నెల ధరలు పెంచుతారా? ఇది ఎట్లా అన్యాయం కదా. మహిళా సాధికారత అంటారు. ఎక్కడ మహిళా సాధికారత? ఎక్కడ చూసినా వివక్షత కొనసాగుతుంది. లింగ వివక్షతే కాకుండా ఇతర రకాల వివక్షత, హెరాస్మెంట్ కొనసాగుతుంది. మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ మహిళా దినోత్సవాన్ని, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నాయకులంతా చాలా ఘనంగా జరుపుతున్నారు. అంటే దొంగలు అంత కలిసి ఏదో చేసినట్లుగా, ఊళ్ళు పంచుకున్నట్లుగా, వీళ్ళంతా దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఈ పెద్ద మనుషులంతా ఇవాళ అంతా జరుపుతున్నారు. అంటే ఈ దేశంలో 1 కోటికి పైగా మహిళలు పనిచేస్తూ ఉంటే వాళ్ళకు మెటర్నిటీ లీవ్ ఇవ్వాలి కదా. 26 నెలలు ఇవ్వాలి, 26 వారాలు. ఎక్కడ ఇస్తున్నారు? అది ఇచ్చే పరిస్థితి లేదు. లేకపోతే వాళ్ళకు కనీస వేతనం 18,000 ఇవ్వాలి. అసలు కార్మికులుగా గుర్తించే పరిస్థితి లేదు. ఎక్కడ మీరు మహిళా సాధికారిత? అన్నీ మోసం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. అందులో మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం, ఈ దేశంలో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండకూడదు, ఈ దేశంలో అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఉండకూడదు. ఈ దేశంలో పనిచేసేటువంటి వాళ్ళందరికీ తిండి, బట్ట, ఇల్లు, వైద్యము, విద్య ఉండాలి. అందుకోసం మేము ప్రతిపాదన చేస్తున్నాం. ఇప్పుడు రాబోయేటువంటి స్థూల జాతీయ ఆదాయంలో ఎడ్యుకేషన్ కోసము 10%, జాతీయ ఆదాయంలో 10% ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టాలి. అట్లాగే హెల్త్, ప్రజా ఆరోగ్యం కోసం 5% ఖర్చు పెట్టాలి.
అట్లా కాకుండా నీ ఇష్టం వచ్చినట్లు రాఫెల్ యుద్ధ విమానాలకు ఇంకొక దానికో అందులో అవినీతి కోసమో నువ్వు కోట్లు ఖర్చు పెట్టి మేము సృష్టించే సంపద మాకు ఇవ్వకుండా మా ప్రజలకు ఇవ్వకుండా నీవు కాజేయడానికి వీల్లేదనేటువంటి పద్ధతిలో మేము చెప్తున్నాం. అది కొనసాగాలి. అందరికీ ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ ఉండాలి, అందరికీ హౌసింగ్ ఉండాలి, ఉచితంగా విద్య ఉండాలి. అది 12వ తరగతి వరకు ఉచితంగా విద్య ఉండాలి, చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగం ఉండాలి, అలాగే వైద్యం కూడా అందుబాటులో అందరికీ ఉండాలి. ఇవన్నీ సక్రమంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎంత రాజ్యాంగం ఆదేశించినటువంటి విధానాలు వాటిని ప్రభుత్వం ఖాతరు చేయకుండా తన ఇష్టం వచ్చిన పద్ధతిలో పోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాలకు చెక్కు పెట్టాలంటే 50 కోట్ల మందిగా ఉన్నటువంటి కార్మిక వర్గం మరింత సంఘటితం కావాలి, మరింత పోరాటోన్ముఖం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ సదస్సు నొక్కి ఒక్కానించింది. దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఓబులేష్ గారు, ఏదైతే మోడీ ప్రభుత్వం ప్రజాకంటక విధానాలతో పాటు కార్మిక విధానాలను అమలుపరచడం ప్రారంభించింది, ఈ ప్రమాదాన్ని ముందుగా కార్మిక వర్గం గుర్తించింది. మోడీ హటావో దేశ్ బచావో అని. ఇప్పుడు ప్రధానమైన డిమాండ్ ఏది ఉండబోతుంది కార్మిక వర్గానికి సంబంధించి? అదే డిమాండ్తో కొనసాగుతుందా? అవును, మేము పెట్టినటువంటి డిమాండ్స్లో ప్రధానంగా మోడీని గద్దె దించండి, దేశాన్ని రక్షించండి, కార్మిక హక్కులను కాపాడండి అనేటువంటి ప్రధానమైన మోడీ హటావోతోనే ఈ దేశం. ఎందుకంటే మోడీ వచ్చిన తర్వాతనే 600 రైల్వే స్టేషన్స్ అన్నిటినీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తున్నాడు. 275 రకాల ఆయుధాలు తయారు చేసేటువంటి రక్షణ ఉత్పత్తులన్నింటినీ ధ్వంసం చేసి ప్రైవేటీకరణ చేస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్కి అప్పచెప్తున్నారు. అట్లాగే బ్యాంకింగ్ సెక్టార్ని అప్పచెప్తున్నారు. స్టీల్ అథారిటీని, కోల్ ఇండియాను అన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ప్రభుత్వ రంగము ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేస్తున్నారు ఒక పక్క. ఇంకొక పక్క ఆ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన వేతన భత్యాలు ఇచ్చేటువంటిది, పెన్షన్ ఇచ్చేటువంటిది కూడా లేదు. నూతన పెన్షన్ స్కీమ్ అని తీసుకొచ్చారు, దాని ద్వారా పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. అందులో ఈ నూతన పెన్షన్ స్కీమ్ అని దాన్ని రద్దు చేయాలి, పాత పెన్షన్ పథకాన్ని కొనసాగించాలి, వీటన్ని ప్రైవేటీకరణ చేసేటువంటిది ఆపాలి, అవుట్ సోర్సింగ్ ఆపాలి, కాంట్రాక్టీకరణ ఆపాలి, ఈ పద్ధతులన్నీ కొనసాగించాలి. కార్మిక చట్టాల సవరణలు కూడా మానుకోవాలి, వాటన్నింటినీ కొనసాగించాలి. బైపార్టరేట్ మెథడాలజీ ఉండాలి, ట్రైపార్టేట్ మెథడాలజీ ఉండాలి. ఏదైతే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 ఎనాక్టెడ్ బై పార్లమెంట్, దాన్ని పునరుద్ధరించి ముందుకు తీసుకెళ్ళాలి. ఇవంతా మేము పోరాడి సాధించుకున్న హక్కులు. దిస్ నరేంద్ర మోడీ హ్యావ్ నో రైట్ అట్ ఆల్ టు కర్బ్ ఆల్ దీస్ థింగ్స్. దట్స్ వై వర్కింగ్ క్లాస్ ఈజ్ ఫైటింగ్ అగెన్స్ట్ దిస్ బ్లడీ గవర్నమెంట్. ఇప్పుడు అంతిమంగా ఏంటంటే ఈ దేశం సుభిక్షంగా ఉండాలన్నా, కార్మిక వర్గం సుభిక్షంగా ఉండాలన్నా, ఈ దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నా మోడీ హటావో నినాదం ఏదైతే ఉందో అదే బలమైన నినాదం, అదే నిజమైన ఆ నినాదాన్ని ముందుకు తీసుకుపోవడం ద్వారానే ఇప్పుడు తక్షణ ప్రమాదము ఈ దేశానికి, ఈ దేశ కార్మిక వర్గానికి ఒక ఉపద్రవంగా పరిణమించినటువంటి మోడీ ప్రభుత్వాన్ని చట్టాన్ని ఖాతరు చేయకుండా, రాజ్యాంగాన్ని ఖాతరు చేయకుండా, వ్యవస్థలను ధ్వంసం చేస్తూ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలను ధ్వంసం చేస్తూ ఉన్నదాన్ని ఊడగొట్టేటువంటి పద్ధతిలో ఆయన ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి ముందు నరేంద్ర మోడీని గద్దె దించడము ప్రాథమిక కర్తవ్యం కార్మిక వర్గానికి, దేశ ప్రజలకు. ఆ తర్వాత వీటి అమలు కోసం ప్రయత్నం చేయడము రెండవ ప్రయత్నం. మూడవది ఈ ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఇతర రాజకీయ పార్టీలు అంగీకరింపజేసి వాటి ద్వారా ముందుకు తీసుకుపోవడానికి ఒక ప్రయత్నం చేయడము. ఇది 3 అంచెల పథకంగా ప్రయాణం చేస్తున్నాం. అందులో ఈ ఎన్నికల్లో, రేపు రాబోయే ఎన్నికల్లో భారత కార్మిక వర్గం ఈ నరేంద్ర మోడీ అండ్ ఇట్స్ అలైస్ వాళ్ళందరినీ ఓడించడానికి కంకణబద్దులు కావాలనేటువంటిది కూడా ఒక ప్రధానమైన రాజకీయ డిమాండ్. ఎందుకు కార్మిక వర్గం ఈ రాజకీయ డిమాండ్స్ అంటే, మేము బ్రతకాలనుకుంటే నిలబడాలి, మేము బ్రతకాలనుకుంటే భూమి మీద నిలబడాలి, జీవించాలనుకుంటే మా హక్కులు ఉండాలి. ఆ హక్కులు హరిస్తున్నటువంటి ఒక భయంకరమైన నరరూప రాక్షసులకు మాదిరి తయారైనారు. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి గట్టిగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. ఓబులేష్ గారికి ధన్యవాదాలు. ఢిల్లీలో జరిగిన ఏదైతే జాతీయ కార్మిక సంఘాల సదస్సుకు సంబంధించిన తీర్మానాలు, అదేవిధంగా కార్మిక లోకం ఈ దేశం భవిష్యత్తు కోసం, ఈ దేశ ప్రజల భవిష్యత్తు కోసం, అదేవిధంగా కార్మిక వర్గం కోసం ఎటువంటి నిర్ణయం తీసుకుందో, ఎటువంటి స్పష్టమైన వైఖరి దేశం ముందు ఇచ్చిందో ఆ విషయాలను కూడా ప్రకటించారు. వచ్చే 18వ లోక్సభ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడం ద్వారా మాత్రమే కార్మిక రంగం సుభిక్షంగా ఉంటుందని, కార్మిక సంక్షేమం వరిదిల్లుతుందనే అంశాన్ని ఓబులేష్ గారితో సహా అక్కడ కార్మిక ప్రతినిధులుగా హాజరైన వారందరూ కూడా స్పష్టం చేసిన అంశాన్ని ఓబులేష్ గారు వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే.